5 రోజులకి 5 చట్నీ సిరీస్‌లో రెండవ రోజు ఈ చట్నీ పెసరట్టుకు బెస్ట్ కాంబినేషను. ఈ చట్నీ పెసరట్టుకు మరింత రుచిని పెంచుతుంది. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అల్లం చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక 2-3 ఇంచెస్ అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కారంకి తగ్గట్టుగా 5-6 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి 2-3 నిమిషాలు వేగనిచ్చేసి ఈ దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక 2 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ముక్కలుగా కట్ చేసిన 1 టమోటా, 1 రెబ్బ చింతపండు వేసేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి. టమోటా అనేది ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా వాటర్ పోసేసి